Hello guys, welcome to the teaser reaction of the film Dacoit and directed by Shanil Diode, acted by Adi Visesh, Mrunal Thakur and Prakash Raj and music by Beams. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకాట్ ఫిలిం గురించి మాట్లాడేదానికన్నా ముందు అడవి శేష్ గురించి మాట్లాడాలనుకుంటున్నానబ్బా. ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉండొచ్చు, స్టార్స్ అవ్వబోయే హీరోస్ ఉండొచ్చు. బట్ అడివిశేష్ అనే పర్సను అనే యాక్టరు ఎలాంటి వాడు అంటే స్టోరీ బేస్డ్, ఓన్లీ కంటెంట్ బేస్డ్ హీరో అనమాట. అంటే అడివిశేష్ నుంచి ఒక ఫిల్మ్ వస్తుందంటే కనుక అది ఫుల్ ప్రామిసింగ్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫుల్ ఇంకా స్టోరీ బేస్డే సెలెక్ట్ చేసుకుంటాడు. తనే రైటరు, స్క్రీన్ ప్లే అవి కూడా తనే చేస్తూ ఉంటాడు. అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అడివిశేష్ నుంచి ఒక ఫిలిం వస్తుంది అంటే కనుక ఆడియన్స్ మైండ్ సెట్లో ఏం రన్ అవుతుందంటే అబ్బా ఇది పక్క డెఫినెట్గా ప్రామిసింగ్గా ఉంటుంది, ఫిల్ము బాగుంటుంది అడివిశేష్ ఫిల్మ్ అంటే అనే స్టేజ్కి అడివిశేష్ ఆడియన్స్ని తీసుకొచ్చాడని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే అడివిశేష్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా డెకాట్ టీజర్ గురించి చెప్తే కనుక చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంటెన్స్గా ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్లో బాగా నచ్చింది. కన్నెపెట్టరు కన్ను కొట్టరు అని నాగార్జున గారి సాంగ్ని అది రీమేక్ చేశారు. ఈ మధ్యన చాలా మూవీస్లో ఓల్డ్ సాంగ్స్ని రీమేక్ చేసి వాడుతున్నారు. సో ఈ డెకాట్ దాంట్లో ఏంటంటే కన్నెపెట్టరు కన్ను కొట్టరు అని రీమిక్స్ చేసి ఆ షార్ట్స్ మధ్యలో పెట్టారు. అది అమేజింగ్గా ఉంది, అసలు అమేజింగ్గా వర్కౌట్ అయింది కూడా. చాలా ఎంగేజింగ్గా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టీజర్లో బాగా నచ్చింది ఏంటంటే కలర్ గ్రేడింగ్ అండ్ ఎడిటింగ్. అబ్బా ఎడిటర్ వర్క్ అయితే ప్యూర్ కనపడుతుంది టీజర్లో. ఎడిటర్ పీక్స్ వర్క్ అని చెప్పాలి. సో కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ కానీ ఇంకా కెమెరా వర్క్స్ కానీ చాలా టాప్ నాచ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ కట్స్ ఉన్నాయి. ఎడిటింగ్ కానీ ఫ్రేమింగ్ కానీ టాప్ నాచ్ ఉన్నాయమ్మా. మెయిన్ హైలైట్ ఏంటంటే టీజర్లో ఆ ఎడిటింగ్, ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఆ మ్యూజిక్, ఆ ఫైర్ గన్ షాట్స్ అవుతుంటే ఆ మ్యూజిక్ యాడ్ అవ్వడం హైలైట్ అయిపోయింది. టీజర్కి ఆ మ్యూజిక్ చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే అడివిశేష్ మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట, ఏంటి మీరు గూఢచారి తర్వాత ఎంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే అడివిశేష్ అన్నాడు, నా ఫిల్మ్ వస్తుందంటే చాలా ప్రామిసింగ్గా ఉండాలి. సో అందుకే నాకు 1.5 years 2 years తీసుకున్నా. అంటే మినిమం గ్యారంటీ హీరో అంటారు నన్ను, కానీ ఇప్పుడు మ్యాక్సిమం గ్యారంటీ హీరో అనాలని ఇలా గ్యాప్ తీసుకుని వస్తున్నా. సో ఇందులో ఏంటంటే ఈయన షనీల్ డియోల్తో పాటు అడివిశేష్ కూడా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో కూర్చున్నారు, ఆయన రాశారు కూడా. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎంగేజింగ్గా ఉంది. March 19th రిలీజ్ అవుతుంది 2026న. సో మీలో ఎవరైనా చూడకపోతే కనుక అర్జెంట్గా వెళ్ళి డెకాట్ టీజర్ చూసేయండి యూట్యూబ్లో. మీ ఫీలింగ్ ఏంటో, మీకు ఏమనిపించిందో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బై.